ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీ నియామకాలపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళవారం పొద్దుటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన డిఎస్సీ ప్రశ్నపత్రం లీక్ అయిందని, ఉపాధ్యాయ ఉద్యోగాలను 15 నుంచి 20 లక్షల రూపాయలు అమ్ముకున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో మెగా డిఎస్సీ పేరిట 52,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం కేవలం 16,000 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేసిందని విమర్శించారు. నిరుద్యోగ యువతను ప్రభుత్వం మోసం చేసిందని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. టీచర్ల నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించకుండా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించిన రాచమల్లు ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి నిజాలను ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మొట్టమొదటిది మెగా డిఎస్సి. అదైతే ఎంత ఆశ పెట్టినారంటే గన నిరుద్యోగులైన యువతి యువకులకు చాలా దుర్మార్గం అండి ఇది. ఎంత ఆశ అంటే వాళ్ళని పాపం మభ్యపెట్టినారు ఆ పిల్లలను. వారికి డిగ్రీ పూర్తి చేసుకొని సుమారుగా 26, 27, 28, 29, 30, 31, 32 సంవత్సరాల వయస్సు వారికి వచ్చి ఈ వయసులో కూడా వారు సంపాదించి వారు ఉద్యోగం చేసి తల్లిదండ్రులు పోషించాల్సినటువంటి ఆ వయసులో ఇంకా ₹1 సంపాదించలేక, ఉద్యోగం లేక, వృద్ధాప్యంలో ఉండే తల్లిదండ్రులు సంపాదించే వారి సంపాదన మీద ఆధారపడి వీళ్ళు జీవించాలంటే ఈ నిరుద్యోగ యువతీ యువకుల యొక్క బాధ మరొక మనిషికి ఈ బాధ ఉండదు. ఇంత బాధ, ఇది చెప్పలేని బాధ. ఆ పిల్లలకు అలివిగాని బాధ, మానసిక సంఘర్షణతో ప్రతినిత్యం సచ్చి బ్రతుకుతూ ఉండే జీవితం ఆ నిరుద్యోగ యువతీ యువకులు. కాదంటారా ఇది ఎవరైనా? అట్టి పిల్లల విషయంలో మెగా డిఎస్సి పేరుతో 52,000 ఉద్యోగాలు చెప్పి 2 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఒక్క టీచర్ నియామకాన్ని కూడా పూర్తి చేయకుండా, ఎప్పుడో మూగివాడు అమ్మ అన్నట్టు, గుడ్డివాడు గూట్లో రాయి వేసినట్టు ఎప్పుడో 2 సంవత్సరాల తర్వాత మెగా డిఎస్సి పేరుతో 16,000 టీచర్ ఉద్యోగాలకు మీరు నోటిఫికేషన్ ఇస్తారా? 16,000 ఉద్యోగాలకు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 12,000కు 4,000 కలుపుకొని ఈ 16,000 టీచర్ నియామక ఎంపిక విధానమైన సక్రమంగా చేసినారంటే చేయలే. ఏదైతే డిఎస్సికి సంబంధించిన ప్రశ్నాపత్రం ఉందో వాటిని లీక్ చేసినారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల చేత అప్లోడ్ చేస్తారు కంప్యూటర్లో. ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేయాల్సిన పనిని ప్రశ్నాపత్రాన్ని మీ చేతుల్లోకి తీసుకొని మీకు సంబంధించిన రాజకీయ స్వార్థముతో మీ పార్టీకి సంబంధించిన అననీయులకు ఇవ్వాల్సి ఉంటే వారికి, పోనీ వారికైనా ఊరికిచ్చినారంటే ఊరికిలే మీరు 15 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయలు డబ్బుకు మీరు టీచర్ ఉద్యోగాలను అమ్ముకున్నారు. పిల్లలకు చదువు చెప్పాల్సిన గురువుల యొక్క ఉద్యోగాన్ని 20 లక్షలకు అమ్మకానికి అంగట్లో పెట్టినారు. ఈ రాష్ట్రం బాగుపడుతుందా? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలుస్తుందా? పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందా? గాఢాంధకారం అవుతుందా? నిరుద్యోగ యువతీ యువకుల యొక్క ఆశ అడియాశ కాదా? ఎప్పుడో ఒక్కసారి చెప్పినా కదా, మూగివాడు అమ్మ అన్నట్టు ఈ ప్రభుత్వము నోటిఫికేషన్ ఇస్తుంది ఉద్యోగాలకు. ఎప్పుడో 4 ఏళ్లకు 5 ఏళ్లకు 2 ఉద్యోగాలకు. ఆ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు చదువు పూర్తి చేసుకున్న నిరుద్యోగ యువతీ యువకులు. వారి ఉత్తీర్ణతను సాధించి ఉద్యోగం సంపాదించుకొని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి తల్లిదండ్రులకు భారం కాకుండా ఆ తల్లిదండ్రులను పోషించాలని చెప్పే ఒక స్వప్నం వాళ్ళకు ఉంటుంది. వీరేం చేస్తున్నారు? ఆ నోటిఫికేషన్ ఇచ్చి 20 లక్షలకు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. ఆడియోలు, వీడియోలు రిలీజ్ అయినాయి. రాష్ట్రమంతా ఇన్నారు, దేశమంతా ఇన్నారు, ప్రపంచమంతా ఇన్నారు. అసహించుకుంటాంది ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వాన్ని, పాలనను, చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలన చూసి సిగ్గుపడుతున్నారు. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళము అని చెప్పాలంటే నీ వలన, చంద్రబాబు నాయుడు వలన, ఈ ప్రభుత్వం వలన సిగ్గైతుంది ఈ రాష్ట్రంలో చెప్పుకోవాలంటే కూడా. ఇది మెగా డిఎస్సి. దీన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. డిఎస్సి పరీక్ష రాసినటువంటి యువతీ యువకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యవాదులందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమని?
ఈ ప్రశ్నాపత్రం లీక్ అయిన వ్యవహారము, 20 లక్షల రూపాయలకు మీరు ఉద్యోగాలు అమ్ముకునే వ్యవహారము బట్టబయలైపోయింది. ఇది బహిరంగ రహస్యం అయిపోయింది. కనీసం ఇప్పుడైనా మీరు